Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel on filmmaking with Nikhil, Lights, Camera and Education. So actually ఈ రోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇన్ ఫిలిం మేకింగ్ గురించి నేర్చుకుందాం అనమాట. కొన్ని టర్మినాలజీస్ నేను చెప్పడం మర్చిపోయినా, లైక్ ప్రీవియస్ వీడియోస్ లో. అందుకని చెప్పేసి నేను యాక్చువల్లీ అవన్నీ మళ్ళీ ఒకసారి చూసేసి ఏమేమి టర్మినాలజీస్ మర్చిపోయినా అవన్నీ ఒక పాయింట్స్ లెక్క రాసుకొని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. సో యాక్చువల్లీ మనం బేసికలీ ఇది స్క్రిప్ట్ సూపర్వైజర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టర్మినాలజీ మాట్లాడుకుందాం. కొన్ని టర్మ్స్ నేను మిస్ చేసి ఉండే అన్నట్టు ప్రీవియస్ వీడియోస్ లో. సో వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి డిపిఆర్ గురించి. లాస్ట్ వీడియోలో మనం డిపిఆర్ గురించి నేర్చుకున్నాం కదా. యాక్చువల్లీ డిపిఆర్ లో మనము క్రూ మీల్స్ డీటెయిల్స్ కూడా రాస్తాం అన్నమాట. క్యాస్ట్ అండ్ క్రూ మీల్స్ డీటెయిల్స్. సో బేసికల్లీ ఆ ప్రీవియస్ డే రోజు షూట్ జరిగింది రాస్తాం కదా డిపిఆర్ లో, డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్ ఆర్ డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో. సో బేసికల్లీ ఇట్లా రాసేస్తాను డిపిఆర్. దీంట్లో ఒక ప్లేస్ లో మీల్స్ రిపోర్ట్ కూడా రాస్తాం అన్నమాట. అదొకటి నేను మర్చిపోయినా చెప్పడం. మీల్స్ రిపోర్ట్ అంటే ఎంతమంది బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఎంతమంది లంచ్ తిన్నారు, ఎంతమంది స్నాక్స్ తిన్నారు అని చెప్పేసి లిస్ట్ కూడా రాస్తాం అన్నమాట, మీల్స్ లిస్ట్. సో దట్ ప్రొడక్షన్ వాళ్ళకి ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ డేకి ఎంతమందికి నేను బ్రేక్ఫాస్ట్ తెప్పించాలి, ఎంతమంది తినకుంటున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా తిన్నారు, వాళ్ళ కోసం ఎక్స్ట్రా ఇంకేం తెప్పియాలి అన్నట్టు. సో బేసికలీ ఇట్లా ప్రొడక్షన్ వాళ్ళకి యూజ్ వస్తుంది. సో బేసికలీ నువ్వు డిపిఆర్ లో మీల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా రాస్తావు. సో అది అబౌట్ డిపిఆర్. మిగతా టర్మినాలజీ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ స్క్రీనర్. స్క్రీనర్ అంటే ఏంటిదంటే లైక్ నువ్వు ఎడిటింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు ఎడిటర్ నీకు టైం స్టాంప్ పెట్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా, రైట్? ఇక్కడ చూస్తే మీరు ఇదిగో, ఒక్క నిమిషం. ఓకే, నా స్క్రీన్ మీకు యా. సో ఇక్కడ చూస్తే మీకు 038 అని చెప్పేసి ఇట్లా టైం స్టాంప్ ఉంటుంది అన్నమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. సో బేసికలీ ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే లైక్ ఏదైనా పర్టికులర్ ఫ్రేమ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అట్లా క్వాలిటీ చెక్ కోసం పనికొస్తుంది అన్నమాట ఈ స్క్రీనర్ అనేది. సో బేసికల్లీ స్క్రీనర్ అనేది అందుకు వాడుతుంటారు. యాజ్ వెల్ యాజ్ స్క్రీనర్ తర్వాత సూపర్ అని ఉంటుంది అన్నమాట. సూపర్ అంటారు దాన్ని, SUPER. సూపర్ అంటే ఏం లేదు, లైక్ సినిమాస్ లో కింద బట్స్ మీద వస్తుంది కదా 1980 హైదరాబాద్, లేకపోతే వరంగల్ అని చెప్పేసి అట్లా లొకేషన్ గురించి ఒక. సో అట్లా స్క్రీన్ మీద బట్స్ వస్తూ ఉంటాయి కదా, లైక్ 1980 లేకపోతే హైదరాబాద్ లో జరుగుతుంది, లేకపోతే వరంగల్లో జరుగుతుంది, లేకపోతే ముంబైలో జరుగుతుంది, లేకపోతే ఢిల్లీలో జరుగుతుంది అని చెప్పేసి కింద వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా స్క్రీన్ మీద. వాటిని సూపర్ అంటారు అన్నమాట, రైట్? SUPER. నెక్స్ట్ ఎండ్ క్లాప్. ఎండ్ క్లాప్ అంటే ఏం లేదు, ఎండ్ క్లాప్ ని టేల్ స్లేట్ లేకపోతే టేల్ క్లాప్ అని కూడా అంటారు అనమాట. సో బేసికల్లీ క్లాప్ కొట్టే, లైక్ క్లాప్, ఇప్పుడు సపోజ్ మీకు క్లాప్ ఎట్లా కొట్టాలో నేర్పించిన, రైట్? ఫస్ట్ ఫస్ట్ లెక్చర్ ఇన్ ద డైరెక్షన్ సిరీస్ లో ఫస్ట్ క్లాప్ కొట్టడం గురించే ఉన్నది. ఒకవేళ మీరు క్లాప్ కొట్టడం తెలియకపోతే ఫస్ట్ పోయి ఆ వీడియో చూసేసండి. ఎండ్ క్లాప్ ఏంటిదంటే క్లాప్ కొట్టడానికి కుదరలేదు అనుకో, నువ్వు ఒక షార్ట్ చెప్పేటప్పుడే లైక్ నేను ఎండ్ లో క్లాప్ కొడతా అని చెప్పడానికి ఎండ్ క్లాప్ అంటావు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ క్లాప్ కొట్టే బదులు ఎండ్ క్లాప్ అని చెప్పేసి షార్ట్ అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు క్లాప్ కొడతావు అనమాట. ఆ క్లాప్ కూడా ఎట్లా అంటే రివర్స్ వేలో కొడతావు ఆ క్లాప్ ని, దాన్ని ఎండ్ క్లాప్ అంటాం అనమాట. సో బేసికలీ ఎండ్ క్లాప్ చాలా వరకు యూజ్ చేయము. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. లైక్ కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయి అంటే మీరు షార్ట్ స్టార్టింగ్ లో మీరు షార్ట్ కొట్టలేని పరిస్థితి ఉంటుంది, క్లాప్ కొట్టలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు ఎండ్ క్లాప్ అని చెప్తారు అన్నమాట. స్టార్టింగ్ ఎండ్ క్లాప్ అని స్టార్టింగ్ చెప్పేసి లాస్ట్ క్లాప్ కొడతారు. సో దట్ ఈస్ అబౌట్ ఎండ్ క్లాప్. నో క్లాప్ అంటే మీకు అర్థమైపోయి ఉంటది. క్లాప్ కొట్టము అని చెప్పేసి క్లాప్ కొట్టేటప్పుడే చెప్తాం అన్నమాట. క్లాప్ కొట్టకుండా దేర్ ఇస్ నో క్లాప్ అని చెప్పేసి వెళ్ళిపోతాం అన్నమాట, రైట్?
సో అది ఎండ్ క్లాప్ యాజ్ వెల్ యాజ్ నో క్లాప్. నెక్స్ట్ ఫోటోస్ ఎక్స్ట్రాస్. ఫోటో ఎక్స్ట్రా అంటే ఏం లేదు, లైక్ ఇప్పుడు మనకు ఎక్స్ట్రాస్ ఫ్యూచర్ ఎక్స్ట్రాస్ కి మధ్య డిఫరెన్స్ తెలిసింది కదా. ఎక్స్ట్రాస్ ఆర్ ద వన్ మామూలుగా వెనక తిరిగే వాళ్ళు. ఫ్యూచర్ ఎక్స్ట్రాస్ ఆర్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎవరంటే వాళ్ళకి పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది అనమాట. పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది, లేకపోతే పర్టికులర్ ఒక సీన్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవు, ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక్కటి ఉంటుందేమో, అట్లా అన్నమాట. ఈ ఫోటోస్ ఎక్స్ట్రాస్ ఏంటిదంటే వాళ్ళ విజువల్ అపియరెన్స్ ని చూసి వాళ్ళని ఫొటోస్ చూసేసి సెలెక్ట్ చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరో వెనుక కాదు, విలన్ వెనుక ఒక నలుగురు ఐదుగురు రౌడీలు ఉండాలి. ఆ రౌడీలకి జుట్టు గడ్డం అవన్నీ ఉండాలి. సో బేసికల్లీ ఆ జుట్టు గడ్డం ఉన్న వాళ్ళ ఫోటోలన్నీ మన దగ్గరికి వస్తాయి అన్నమాట. సో మనం సెలెక్ట్ చేస్తాం, మనం సెలెక్ట్ చేయము, డైరెక్టర్ అవర్ అట్లా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, క్రియేటివ్ పీపుల్ సెలెక్ట్ చేస్తారు. సో బేసికల్లీ అట్లా సెలెక్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు ఆ ఫొటోస్ చూసి వీనికి గడ్డం ఉందా, వీనికి జుట్టు ఉందా, ఓకే వీన్ని తీసుకొని పక్కకు పెట్టేసి వీన్ని సెలెక్ట్ చేసేసి అని చెప్పేసి అట్లా ఫొటోస్ చూసి సెలెక్ట్ చేస్తాం కొంతమంది. వాళ్ళని ఫోటోస్ ఎక్స్ట్రాస్ అంటాం అన్నమాట. నెక్స్ట్ కంపెనీ షిఫ్ట్. కంపెనీ షిఫ్ట్ అంటే ఏం లేదు, లైక్ ఇప్పుడు సపోజ్ ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ సీన్ టెంపుల్లో జరుగుతుంది, సెకండ్ సీన్ రెస్టారెంట్ లో జరుగుతుంది. సో టెంపుల్ నుంచి రెస్టారెంట్ కి నువ్వు షిఫ్ట్ అవుతున్నావు అని కదా, దాన్ని కంపెనీ షిఫ్ట్ అంటాం అన్నమాట. సో బేసికల్లీ టెంపుల్ టెంపుల్ సీన్ అయిపోయినాక, టెంపుల్ షూట్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ అవుతూ ఉన్నాం వేరే లొకేషన్ కి, రైట్. వేరే లొకేషన్ కి షిఫ్ట్ అవ్వడాన్ని, ఆ పర్టికులర్ డేలో వేరే లొకేషన్ కి షిఫ్ట్ అవ్వడాన్ని కంపెనీ షిఫ్ట్ అంటాం, రైట్. కంపెనీ షిఫ్ట్ అంటాం, లేకపోతే కంపెనీ మూవ్ అంటాం. సో బేసికలీ ఏదైనా అనొచ్చు, లేకపోతే నార్మల్ గా షిఫ్ట్ అయినా అనొచ్చు. బట్ ఇవి ఇండస్ట్రీలో వాడే టర్మినాలజీస్ అన్నమాట, కీ టర్మినాలజీస్. సో బేసికలీ కంపెనీ షిఫ్ట్ అంటే ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి షిఫ్ట్ అవ్వడాన్ని కంపెనీ షిఫ్ట్ అంటాం, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ సెటప్. ఫార్వర్డ్ సెటప్ ఏం లేదు, ఇప్పుడు షూట్ జరుగుతుంది, రైట్. ఇప్పుడు సీన్ నెంబర్ 2 షూట్ జరుగుతుంది. నెక్స్ట్ సీన్ నెంబర్ 3 మనం ఏం చేస్తామంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లేకపోతే లైటింగ్ వాళ్ళకి ముందే చెప్పేస్తాం, మీరు సీన్ నెంబర్ 3లో ఆర్ట్ సెటప్ లైటింగ్ సెటప్ అదంతా చూసుకోండి, మేము ఈ షూట్ కంప్లీట్ చేసుకొని అటాచ్ చేస్తామని చెప్తాం. అప్పుడు లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి 5 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ ఆ సీన్ 3 లొకేషన్ కి పోయి అక్కడ లైటింగ్ సెటప్ చేసుకోవడము. ఆర్ట్ డిపార్ట్మెంట్ లో 5 మెంబర్స్ ఉంటే అందులో నుంచి 2 మెంబర్స్ పోయి ఆర్ట్ సెటప్ చేసుకోవడము. సో లైక్ వాళ్ళు ఎట్లా ముందే ముందే రెడీ చేసి పెడతారన్నమాట. సో ఈ ఫార్వర్డ్ సెటప్ వల్ల యూజ్ ఏంటిదంటే, ఈ సీన్ అయిపోగానే, లైక్ సెకండ్ సీన్ అయిపోగానే వెంటనే థర్డ్ సీన్ షూట్ చేస్తాం. మళ్ళీ ఆర్ట్ కోసము కొంచెం టైం వేస్ట్ చేయడము, లైటింగ్ కోసం కొంచెం టైం వేస్ట్ చేయడము, అట్లాంటిది ఏమి ఉండదు అన్నమాట. సో బేసికల్లీ ఫార్వర్డ్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఒక షూట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఆర్ట్ నైనా లైటింగ్ నైనా ప్రిపేర్ చేసుకోమని చెప్పేసి కొంతమందిని పంపించేస్తాము. సో దాన్ని ఫార్వర్డ్ సెటప్ అంటాం అనమాట. ఫార్వర్డ్ సెటప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, లైక్ టైం వేస్ట్ కాదు, ఆల్రెడీ సెట్ మొత్తం రెడీ అయి ఉంటుంది కాబట్టి మనం వెంటనే షూట్ కి పోవచ్చు. సో అట్లా దాన్ని ఫార్వర్డ్ సెటప్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డే ఫర్ నైట్, ఆ తర్వాత నైట్ ఫర్ డే. ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ యా కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. డే ఫర్ నైట్ అంటే ఏం లేదు, డేలో నైట్ షూట్స్, నైట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, నైట్ సెట్ చేసి, నైట్ టైం లాగా క్రియేట్ చేసి డేలోనే షూట్ చేస్తావు, రైట్. నీకు లైక్ టైట్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు చేస్తుంటావు అనమాట. డే ఫర్ నైట్ అంటే డేలో నైట్ షూట్స్ చేస్తుంటావు, రైట్. నైట్ షూట్స్ అంటే నైట్ సెటప్ వేసేసి అట్లా డార్క్ అట్లా చేసేస్తాం అన్నమాట. నైట్ ఫర్ డే అంటే నైట్ లో డే లాగా ఎన్విరాన్మెంట్ వేసేసి షూట్ చేస్తాం అన్నమాట. సో బేసికల్లీ ఈ నైట్ ఫర్ డే యాజ్ వెల్ యాజ్ డే ఫర్ నైట్ అనేది బేసికల్లీ ఇంటీరియర్ షూట్స్ లోనే చేయగలం అన్నమాట. ఇంటీరియర్ లో అయితేనే లైక్ కొంచెం నమ్మదగినట్టు మనం సెటప్స్ చేసుకోవచ్చు, బట్ ఎక్స్టీరియర్ చాలా కష్టం అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్స్టీరియర్ షూట్స్ ఇట్లా డే ఫర్ నైట్ ఆర్ నైట్ ఫర్ డే ఎక్స్టీరియర్ షూట్స్ చేద్దాం అనుకుంటే మీ వెంట విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉండాలి. అది విఎఫ్ఎక్స్ రిలేటెడ్, విఎఫ్ఎక్స్ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ధూళ తీరిపోతుంది. మీరు నైట్ పూట, అదే డే ఫర్ నైట్ ఆర్ నైట్ ఫర్ డే అనేది ఎక్స్టీరియర్ చేద్దాం అనుకుంటే బెటర్ మీరు ఇంటీరియర్ షాట్స్ ప్లాన్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రీ లైటింగ్. ప్రీ లైటింగ్ ఏం లేదు, బేసికల్లీ యాక్టర్స్ వచ్చినాక లైటింగ్ సెటప్ చేయడం కంటే, యాక్టర్స్ వ్యానిటీలో ఉన్నప్పుడే, లైక్ యాక్టర్స్ రెస్టింగ్ పీరియడ్ లో, లేకపోతే వేరే సీన్ చూస్తున్నప్పుడే కొంతమంది లైటింగ్ క్రూ అటు పోయి కొంతమంది లైక్ ప్రీ లైటింగ్ సెటప్ చేసుకుంటారు అన్నమాట. ఎక్కడెక్కడ లైట్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ లైటింగ్ పెడితే పర్ఫెక్ట్ గా సీన్ వచ్చేస్తుంది అని చెప్పేసి అట్లా
నెక్స్ట్ సీన్ కి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో బేసికల్లీ దాన్ని ప్రీ లైటింగ్ అంటాం అన్నమాట. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఫర్ సపోజ్ యాక్టర్ వ్యానిటీలో ఉన్నాడు అనుకుందాం. యాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకున్నాడు, లేకపోతే లంచ్ టైం అయింది అనుకుందాము. డిఓపి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నో ఎవరినో ఒకరిని తీసుకుపోయి యాక్టర్ ప్లేస్ లో కూర్చోబెడతాడు. ఫర్ సపోజ్ యాక్టర్ సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నాడు అనేది సీన్ అనుకుందాం, రైట్? డిఓపి యాక్టర్ ప్లేస్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఒక ప్రొడక్షన్ బాయ్ అయినా ఎవరినైనా పెట్టేసి ఆయన మీద లైటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు అన్నమాట. ఆ సీన్ లో లైటింగ్ ఏ టైప్ లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, లైట్ హైలైటింగ్ పెట్టాలా, లో లైటింగ్ పెట్టాలా, హై కీ లైటింగ్ పెట్టాలా, లో కీ లైటింగ్ పెట్టాలా, కాంట్రాస్ట్ ఎక్కువ పెంచాలా, కాంట్రాస్ట్ తక్కువ ఉంచాలా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు అన్నమాట. ఇది ఎందుకు చేస్తాడంటే, బేసికల్లీ యాక్టర్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, యాక్టర్ కి కూడా చిరాకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి డిఓపి ప్రీ లైటింగ్ లో చూసుకుంటాడు మొత్తం ఎక్కడెక్కడ లైటింగ్ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో బేసికల్లీ యాక్టర్ రాగానే వెంటనే ఆ లైటింగ్ సెటప్ పెట్టేసి కానిచ్చేస్తారు అన్నమాట, షూట్ కానిచ్చేస్తారు. ఇక్కడ షూట్ స్మూత్ గా వెళ్ళిపోతుంది అన్నట్టు, టైం వేస్ట్ కాదు. దాన్ని ప్రీ లైటింగ్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టర్మినాలజీస్ విచ్ ఐ ఫర్గోట్ టు సే ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అదే ఆలోచిస్తున్నా, నెక్స్ట్ స్క్రిప్ట్ సూపర్వైజర్ గురించి చెప్పాలనా, లేకపోతే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పాలనా, లేకపోతే ఫస్ట్ నేను చెప్పిన కదా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ని నేను ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అని కూడా అంటున్నా అని చెప్పేసి. సో బేసికల్లీ నేను అదే కన్ఫ్యూజన్ లో ఉన్నా, స్క్రిప్ట్ సూపర్వైజర్ గురించి చెప్పాలనా లేకపోతే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి చెప్పాలనా అని చెప్పేసి. ఎందుకంటే రెండు చాలా అంటే చాలా మెయిన్ జాబ్స్. బట్ యా, నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేను చెప్పలేను దేని మీద చెప్ దేని మీద వీడియో చేస్తానో. సో యా, బాయ్ గైస్.